హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. గేమ్ చేంజర్ నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఎంతగానో వెయిట్ చేస్తామని చెప్పొచ్చు సాంగ్స్ కొరకు అయితే. సో ఫస్ట్ సింగిల్ తోటే బుడ్డికి వచ్చాడు అనమాట మన తమనన్న అయితే. సో ఏం సాంగ్ అన్నాను, జరగండి జరగండి అని చెప్పుకుంటారు. నాకైతే నచ్చలేదు అనమాట. సో సాంగ్ అయితే లుక్స్ అయితే బాగున్నాయి. రామ్ చరణ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రామ్ చరణ్ అయితే మంచిగా ఈ దస్తీ ఏదైతే ఉన్నదో ఒకటి చెప్తా ఏనండి. ఈ దస్తీ ఏదైతే ఉన్నదో అదైతే నాకు గబ్బర్ సింగ్ గుర్తుకొచ్చింది అబ్బా, చాలా బాగా అనిపించింది. వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పేసి పోస్టర్లో అయితే చెప్పేశారు అనమాట. సో కింద చూసుకున్నట్లయితే నాకు ఎందుకో అర్థం కాలేదు, తెలుగు హిందీ తమిళ అని చెప్పేసి 3 లాంగ్వేజ్లు పెట్టారనమాట. సో మరి పాన్ ఇండియా మూవీ కాదా అని నా డౌట్. సో లేకపోతే ఈ సాంగ్ ని 3 లాంగ్వేజ్లోనే రిలీజ్ చేస్తారా అనేది ఇంకో డౌట్. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఇది వినాయక చవితి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారి మూవీ ఉంటుంది జైలవకుశలో ఎంట్రీ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ మనకి కృష్ణాష్టమి ఆ టైప్ లో ఒక ఉట్టి అయితే కొడతాడు అనమాట. సో అట్లా కాకుండా ఇప్పుడు వినాయక చతుర్థి అంటే మీకు బేబీ సినిమాలో తను డాన్స్ వేస్తుంది కదా, సో అట్లా మన రామ్ చరణ్ కూడా డాన్స్ వేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వెనక చూసుకున్నట్లయితే ఏదో అమ్మోర్ దగ్గర ఉన్నట్టుగా అట్నే ఉన్నదన్నమాట క్రౌడ్ అయితే. సో అవుట్ఫిట్ అయితే బాగా నచ్చింది నాకైతే రామ్ చరణ్ది. సో మళ్ళీ తమనన్న బుడ్డి కొట్టిస్తాడా లేకపోతే మరి ఏ చేస్తాడో కూడా తెలియదు అనమాట. సో వాళ్ళకైతే క్లారిటీ లేదా, మూవీ టీంకి అయితే క్లారిటీ లేదా. దిస్ సెప్టెంబర్ అని చెప్పారు కానీ డేట్ ఇస్తే ఏమైంది? ఇప్పుడు దేవరాజు చూసుకున్నట్లయితే డేట్ ఇవ్వలేదా? సార్ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఫస్ట్ టీజర్ కనీసం గ్లిమ్స్ అన్ని ఇవ్వకుండా సెకండ్ సింగిల్ ఫస్ట్ సింగిల్ అని రిలీజ్ చేసుకుంటూ పోతే మేము ఎక్కడ కావాలి చెప్పండి. ఇప్పుడు దేవరా ఉన్నది, ఓజీ ఉన్నది, ఫస్ట్ వాళ్ళు గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు, తర్వాత ఓజీ చూసుకున్నట్లయితే ఫస్ట్ సింగిల్ డేట్ చెప్పారు, సో అది బాగున్నది. ఇప్పుడు ఇది ఉన్నది, ఇప్పుడు దేవరా కూడా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు, తర్వాత ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ థర్డ్ సింగిల్ అని చెప్పుకుంటూ పోయారనమాట. సో ఒక పద్ధతి ఉంటుంది. శంకర్ గారు ఏం చేద్దాం అనుకుంటారో నాకైతే అర్థమవుతుంది. ఇండియన్ 2 తోటి మొత్తం పోయింది అనమాట. సో ఆ ఫస్ట్ హాఫ్ ఏందో నాకైతే ఏం అర్థం కాలే. సో ఈ మూవీ కూడా పోతుందని చెప్పేసి చాలా ట్రోల్స్ చేస్తారు. ఆ ట్రోల్స్ ఎందుకు చేస్తారో కూడా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.